హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంకి అయితే వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మనం శ్రీరంగం ఎలా చేరుకోవాలి, అలాగే ఆ ఆలయం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలైతే తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా శ్రీరంగం వెళ్ళడానికి మనం చెన్నై నుంచి తిరుచిరాపల్లి వరకు ట్రైన్ బుక్ చేసుకోవాలి. చెన్నై సెంట్రల్ కానీ లేదా చెన్నై ఎగ్మోర్ కానీ లేదా తాంబరం రైల్వే స్టేషన్ నుంచి మనం తిరుచిరాపల్లి వరకు ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాంబరం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే మనం తాంబరం తిరుచిరాపల్లి ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం. ఈ ట్రైన్ వచ్చి ఇక్కడ 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి నైట్ 10:40 అయితే అవుతుంది. ట్రావెల్ టైం ఇస్ అరౌండ్ 7 hours 10 minutes అనమాట. ఇప్పుడైతే ఏసీ చైర్ కార్ బుక్ చేసుకున్నాం. అదండి, ట్రైన్ అయితే ఎక్కేద్దాం. ఈ ట్రైన్ చిదంబరం, మయిలాడుదురై, కుంభకోణం, పాపనాశం, తంజావూరు మీదుగా తిరుచిరాపల్లి అయితే చేరుకుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లోనే తిరుచితో పాటు తంజావూరు, కుంభకోణంలో ఉన్న మరెన్నో ఆలయాల్ని దర్శించుకునేలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటో తీసుకొని డైరెక్ట్గా శ్రీరంగం వైపు అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి శ్రీరంగం 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మేము ముందుగా హోటల్ రూమ్ ఏది బుక్ చేసుకోలేదు, అందుకే గుడి దగ్గరే ఏదో ఒక డీసెంట్ హోటల్ రూమ్ అయితే చూసుకొని చెక్-ఇన్ అయిపోయాం. ఉదయాన్నే ఆలయం దగ్గరికి చేరుకున్నాం. లోపలికి వెళ్లే ముందు ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయమైన ఈ శ్రీరంగం 7 ప్రాకారాలు, 50 పైగా సన్నిధులు, అలాగే 21 గోపురాలతో కలగలిపిన అందమైన క్షేత్రం ఇది. 108 దివ్య దేశాల్లో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన క్షేత్రం ఇది. మన లోకం నుంచి 7 లోకాల పైన వైకుంఠం ఉంటుందంటారు. అలాగే ఈ ఆలయం ప్రతి ప్రాకారం మనల్ని భౌతిక లోకం నుంచి గర్భగృహం చేరేసరికి దైవిక శాంతి మరియు వైకుంఠానుభూతిని అందిస్తుంది. ఇక్కడి స్థల పురాణాల ప్రకారం రావణుణ్ణి సంహరించిన అనంతరం శ్రీరాముడు విభీషణుడికి ఒక రంగనాథుడి విగ్రహం అప్పగించారట. లంక వెళుతూ విభీషణుడు కావేరీ నది తీరాన విశ్రాంతి తీసుకునే సమయంలో మర్చిపోయి విగ్రహాన్ని నేలపై ఉంచారట. తిరిగి విగ్రహం ఎత్తలేని సమయంలో స్వయంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై శ్రీరంగంలో రంగనాథ స్వామిగా నివసించాలని నిర్ణయించుకున్నారట. అలా స్వామివారు విభీషణుణ్ణి ఆశీర్వదించి ఇప్పటికీ లంక వైపు, అదే దక్షిణముఖాన్నే చూస్తూ ఉంటారని చెప్తుంటారు. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం రాజగోపురం దగ్గర ఉన్నాం. ఈ గోపురం సుమారు 236 అడుగులైతే ఉంటుంది. ఈ గోపురం నుంచి మనం 2 గోపురాలు దాటి 4వ గోపురం వద్దకైతే వెళ్ళాలి. మీరు లోపలికి వెళ్తుండగా షాపులు, ఇళ్ళు, ఇంకా చెప్పాలంటే ఒక అందమైన ఊరిని చూస్తున్నట్టే ఉంటుంది. ఇలా నడుస్తూనే మీరు చిత్రవీధి, ఉత్తర వీధిని దాటి 4వ గోపురంకైతే చేరుకుంటారు. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న ఈ గోపురం నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇంత పెద్ద చారిత్రాత్మకమైన దేవాలయంలో శ్రీ రంగనాథ స్వామి వారి దర్శనంతో పాటు ఇంకెన్నో దేవతల దేవుళ్ళ సన్నిధులు, మరెన్నో మండపాలు, కంగారు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. మీరు నడుచుకుంటూ ఈ గోపురం వద్దకు వచ్చాక ఎడం వైపు, కుడివైపు 2 సైన్ బోర్డ్స్ అయితే చూస్తారు. ఎడం వైపు శ్రీ చక్రధాళ్వారి సన్నిధి, శ్రీ రంగనాయకి తాయారమ్మ వారి సన్నిధి, అలాగే వసంత మండపం చూడొచ్చు. మీరు కుడివైపు వెళితే వెల్లై గోపురం, 1000 స్తంభాల మండపం, అలాగే రామానుజాచార్యుల వారి సన్నిధి కూడా చూడొచ్చు. ఇప్పుడైతే మేము ముందుగా రామానుజాచార్యుల వారి సన్నిధికైతే వచ్చాం. ఇక్కడ రామానుజుల వారి నిజమైన శరీరం ఎన్నో సంవత్సరాలుగా యోగాసనంలో ప్రతిష్ఠించి ఉంది. ఇక్కడ ఆయన దేహాన్ని కుంకుమ మరియు ప్రత్యేకమైన ఔషధ లేపనాలతో సంరక్షించారు. అక్కడి నుంచి ముందుకు నడుస్తూ వెల్లై గోపురం దగ్గరికైతే వచ్చాం. గతంలో సుల్తానత్ దళాలు ఆలయంపై దాడి చేసిన సమయంలో వెల్లై దేవదాసి తన ప్రాణాలకు తెగించి కొన్ని గంటల పాటు నాట్యం చేసి దళాల దృష్టి మలచి కమాండర్ను తోసేసి తను కూడా ప్రాణత్యాగం చేసింది. స్వామి విగ్రహాన్ని రక్షించడానికి ఆమె చేసిన త్యాగానికి గుర్తుగా ఇది వెల్లై గోపురం అని పిలువబడుతుంది. అక్కడి నుంచి మనం 1000 స్తంభాల మండపం దగ్గరికి అయితే వచ్చాం. ఈ మండపం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. ఇంకా అక్కడి నుంచి దగ్గరలో మీరు శేషరాయ మండపం కూడా చూడొచ్చు. ఈ మండపంలో 8 ఏకశిల స్తంభాలు మరియు యుద్ధభూమి దృశ్యాలను చూపే జీవాంత శిల్పాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయంలోనే గరుడ ఆళ్వార్ సన్నిధి కూడా ఉంటుంది.
ఈ విగ్రహం సుమారు 25 అడుగుల ఎత్తైతే ఉంటుంది. ఇప్పుడైతే మేము రంగనాథ స్వామి వారిని దర్శించుకునే ముందు శ్రీ రంగనాయకి తాయారమ్మ వారి దర్శనం కూడా ముగించుకొని వెళ్ళాలని అయితే అనుకున్నాం. ఈ ఆలయంలోనే శ్రీ రంగనాయకి తాయారు అమ్మవారి ప్రత్యేక సన్నిధి కూడా ఉంది. స్వామివారి దర్శనానికి ముందు ఆ తల్లి ఆశీస్సులు కూడా పొందండి. ఇక చివరిగా మేము ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. సుమారు 1.5 గంట వేచి చూశాక రంగనాథ స్వామి వారి దర్శన భాగ్యం కలిగింది. ఇక్కడ స్వామి ఆదిశేషునిపై విశ్రమిస్తూ దర్శనమిచ్చే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నిజంగా ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అక్కడే స్వామివారిని చూస్తూ అలాగే లీనమైపోవాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మీరు పరంపదవాసలనే ఒక పవిత్ర ద్వారం చూస్తారు. ఆ పవిత్ర ద్వారం వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారు. మీరు వైకుంఠ ఏకాదశి నాడు వెళ్తే ఖచ్చితంగా పరంపదవాసలు కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. అంటిల్ దెన్, రవికిరణ్ సైనింగ్ ఆఫ్. ఓం నమో నారాయణాయ.